ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దాడులు, విధ్వంసాలు, హింసాకాండ కొనసాగిస్తూనే ఉంది కూటమి ప్రభుత్వం. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపి వేధిస్తోంది. తాము అధికారంలో ఉన్నందుకు ఏదైనా చేస్తామనే ధోరణిలో రాష్ట్రంలో ఎక్కడికక్కడ రెచ్చిపోతూ స్వైర విహారం చేస్తున్నారు పచ్చనేతలు. చివరకు వృద్ధులు, చిన్నారులు, మహిళలను వదలటం లేదు కూటమి నేతలు. బాబు జమానాలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు, నేతలపై ఆగని అక్రమ కేసులు, వేధింపులు. ప్రజా సమస్యలు పరిష్కరించాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తే అక్రమ కేసులు, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే దాడులు, విధ్వంసాలు. పల్నాడు జిల్లా నాదెండ్ల మండల పరిధిలోని చురుమామిళ్ల ఈ గ్రామం ఎన్నోసార్లు ఆదర్శ గ్రామంగా పేరు తెచ్చుకుంది. పల్నాడు జిల్లాలోనే ఇంత అభివృద్ధి చెందిన గ్రామం మరొకటి లేదని చెప్పొచ్చు. విశాలమైన రోడ్లు, సెంట్రల్ లైటింగ్, లైబ్రరీతో పాటు అన్ని మౌలిక సదుపాయాలు చురుమామిళ్ల సొంతం. చురుమామిళ్ల గ్రామంలో సింగారెడ్డి కోటిరెడ్డి వైఎస్ఆర్సీపీలో యాక్టివ్ నేత. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి గ్రామాన్ని మరింత అభివృద్ధి చేశారు. సచివాలయాల నిర్మాణంతో పాటు అభివృద్ధి పనులతో గ్రామంలో కీలక నేతగా మారారు. కూటమికి అనుకూలంగా ఫలితాలు వచ్చిన నాటి నుంచి చిలకలూరిపేట నియోజకవర్గంలో తెలుగుదేశం నేతలు కోటిరెడ్డిని టార్గెట్ చేశారు. అప్పటి నుంచి 74 ఏళ్ల కోటిరెడ్డిపై అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టి చిత్రహింసలకు గురి చేస్తున్నారు. కూటమి నేతల ఆదేశాలతో సింగారెడ్డి కోటిరెడ్డిపై 3 అక్రమ కేసులు బనాయించారు పోలీసులు. రౌడీ షీట్ ఓపెన్ చేశారు. ఇదంతా తెలుగుదేశం కుట్రలో భాగమే. ఎలాగైనా సరే గ్రామంలో వైఎస్ఆర్సీపీని లేకుండా చేయాలనే ఆలోచనతో తెలుగుదేశంలోని ఓ బడా నేత ఆదేశాలతో గ్రామంలోని నాయకులు బరితెగిస్తున్నారు. ఒక స్థలం విషయంలో విచారణకు ఎంపీడీఓ స్వరూపారాణి చురుమామిళ్ల వచ్చారు. గ్రామంలో కొన్ని సమస్యలు ఉండడంతో ఆ సమస్యలను ఎంపీడీఓ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించమని అడగడానికి కోటిరెడ్డి సచివాలయానికి వచ్చారు. అప్పటికే అక్కడ టీడీపీ నేత భవనం శ్రీనివాసులు రెడ్డి దర్శనమిచ్చారు. కోటిరెడ్డి గ్రామంలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని ఎంపీడీఓను కోరారు. దీంతో పక్కనే ఉన్న టీడీపీ నేత శ్రీనివాసరెడ్డి కోటిరెడ్డిని దుర్భాషలాడారు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అందరూ సర్ది చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. కోటిరెడ్డి ఇంటికొచ్చారు. జరిగింది ఇదే. కానీ పచ్చ నేతలు ఎంపీడీఓపై ఒత్తిడి తీసుకొచ్చి ఆమె చేత కోటిరెడ్డిపై తప్పుడు ఫిర్యాదు చేయించారు. విధి నిర్వహణలో ఉన్న తనపై కోటిరెడ్డి గొడవకు దిగడమే కాకుండా తిట్టారని, అంతటితో ఆగకుండా తన చెంపపై కుట్టాడని ఫిర్యాదులు ఎంపీడీఓ తెలిపింది. దీంతో పోలీసులు దొరికిందే అవకాశమని కోటిరెడ్డిపై మరో కేసు బనాయించారు. సెక్షన్ 132, 79, 351(2), 329(3), 119(1) డెడ్ విత్ 3(5) BNS 3(1)తో పాటు ఎస్సీ, ఎస్టీ యాక్షన్ బనాయించి జైలుకు పంపారు. అయితే వీటన్నింటికీ కారణం ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలని కోటిరెడ్డి కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు తమ గ్రామంలో టీడీపీ నాయకులను ప్రోత్సహించేవారని, ఇందుకు అడ్డు చెప్పినందుకు తమ కుటుంబంపై కక్ష పెంచుకున్నాడని కోటిరెడ్డి కుమారుడు శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. అందులో భాగంగానే ఇప్పుడు టీడీపీ ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయలు తన తండ్రిపై తప్పుడు కేసులు బనాయించి రౌడీ షీట్ ఓపెన్ చేయించారని తెలిపారు. ఎస్సీ ఎస్టీ కేసు అండి. ఎంపీడీఓ గారిని మా నాన్నగారు తిట్టాడు, కొట్టాడు అనేది ఆమె పెట్టింది. ఇక్కడ ఉన్న పోలీస్ అధికారులందరూ కూడా వన్ సైడ్ గా పోతా ఎంపీ ఏం చేస్తే చేస్తా ఉన్నాడు. ఎంపీ గారు కూడా చూస్తున్నాం సార్, మీరు 5 పార్టీలు మారి వచ్చారు సార్. ఇప్పుడు ఏమైనా మీరేం కొత్తగా ఇప్పుడు తెలుగుదేశంలో జారలా, మీరు 5 పార్టీలు మారి వచ్చారు. ఇక్కడికి అన్నా టీడీపీ అన్నారు, ప్రజారాజ్యం అన్నారు, కాంగ్రెస్ అన్నారు, తెలుగు వైసీపీ అన్నారు, ఇప్పుడు ఈ పార్టీలోకి వచ్చారు. రేపు మీరు ఏ పార్టీలో ఉంటారో తెలియట్లా. ఇవాళ ఇబ్బంది పెడితే పెట్టొచ్చు సార్. ఎన్ని కేసులైనా మేము ఎదుర్కొంటాం. ఎంత దూరమైన పోతాం. ఏమైంది, ఏం చేయగలుగుతాడు? నువ్వు ఏదో ఊళ్ళో ఒకళ్ళిద్దరు బుక్క పకీరు వాళ్ళని పెట్టుకొని చేయగలుగుతావేమో, అంతకుమించి ఏం చేయలేవుగా మమ్మల్ని. తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించిన నేత కోటిరెడ్డిని నరసరావుపేట సబ్ జైల్లో మాజీ మంత్రి విడుదల రజని పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. గ్రామంలో కోటిరెడ్డి యాక్టివ్ గా ఉండడం తట్టుకోలేని టీడీపీ నేతలు కుట్ర చేసి అక్రమ కేసులు బనాయించారని మండిపడ్డారు. 74 ఏళ్ల పెద్ద ఆయనపై కేసులు పెట్టి జైలుకు పంపించడం దుర్మార్గమన్నారామె. అధికారం ఎప్పటికీ శాశ్వతం కాదని కూటమి నేతలను హెచ్చరించారు మాజీ మంత్రి విడుదల రజని. అధికారికి సమస్యలు చెప్పడానికి వెళ్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఏం సెక్షన్లు పెడతారండి? మీరు ఆ సెక్షన్లు చదువుతాను నేను. 132 క్రిమినల్ అసాల్ట్ ఆఫ్ ఎ పబ్లిక్ సర్వెంట్ వైల్ డిశ్చార్జింగ్ హర్ డ్యూటీస్. సెక్షన్ 79 ఇన్సల్టింగ్ ద మోడెస్టీ ఆఫ్ ఉమెన్. సెక్షన్ 351(1) క్రిమినల్ ఇంటిమిడేషన్. 329(3) ఈ క్రిమినల్ ట్రెస్పాస్ అంటే ఏంటన్నా? ఈ క్రిమినల్ ట్రెస్పాస్ అంటే ఎక్కడైనా ఒక ప్రైవేట్ ప్లేస్లో ఏమైనా అని హరాస్ చేస్తే ఇంకేదన్నా అయితే క్రిమినల్ ట్రెస్పాస్ అంటాం. కానీ ఇక్కడ క్రిమినల్ ట్రెస్పాస్ ఏంటి? ఒక గవర్నమెంట్ ప్లేస్లో ఆ గవర్నమెంట్ అధికారితో తనకున్న గ్రీవెన్సెస్ వెళ్ళి ఈ నాయకుడు చెప్తే గవర్నమెంట్ ఆఫీస్లో క్రిమినల్ ట్రెస్పాస్ అంటారు దీన్ని.
ఎక్కడి నుంచో ఒక రాజకీయ నాయకుడు ఫోన్ చేసి ఇలాంటి ఈ సింగారెడ్డి కోటిరెడ్డి నా టార్గెట్, అర డజన్ కేసులు పెట్టుకుంటారో డజన్ కేసులు పెట్టుకుంటారో ఏం సెక్షన్లు పెట్టుకుంటారో పెట్టుకోండి, తీసుకొచ్చి లోపలేయండి అని ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తే ఆ ప్రెజర్కి పోలీసులు ఈ విధంగా, అధికారులు ఈ విధంగా సెక్షన్లు పెట్టి జైలుకి ఇరుస్తారండి. టీడీపీ బడానేత డైరెక్షన్లోని పల్నాడు జిల్లాలో వైఎస్ఆర్సీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. వైఎస్ఆర్సీపీలో యాక్టివ్గా ఉన్న నాయకులను గుర్తించి ఇలా తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించడం ప్రజాస్వామ్యమని ప్రశ్నిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టించి జైలుకు పంపిస్తున్న పల్నాడు జిల్లా తెలుగుదేశం నేతలకు వడ్డీతో సహా చెల్లిస్తామని వార్నింగ్ ఇస్తున్నారు ఆ పార్టీ నేతలు. కూటమి నేతలు తమపై ఎన్ని అక్రమ కేసులు బనాయించినా ధైర్యంగా ఎదుర్కొంటామని వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నారు.